చైనా దిక్కుమాలినటువంటి కథలు ఆడుతూ ఉంటుంది. దానికి ఆస్ట్రేలియా ఘాటైన సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా సబ్మెరైన్స్ని కొంటోంది. అమెరికా దగ్గర లేకపోతే ఫ్రాన్స్ దగ్గర కొంటుందా, రష్యా దగ్గర కొంటుందా అనేది దాని ఇష్టం. ఇప్పుడు అవి కొంటోంది. వాస్తవంగా మనం క్వాడ్ అని ఇంతకుముందు ఏదైతే ట్రంప్ తయారు చేయించాడో, ఏది 2004కి ముందు 2020కి ముందు తను దిగిపోయే ముందు పెట్టాడు. అందులో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా ఈ నాలుగిట్లలో అమెరికానేమో మనకి సపోర్ట్ కొడింది. ఈ 3 దేశాలు చైనా బాధ్యత దేశాలు. చైనా విసిగించే దేశాలు, చైనా వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి దేశాలని ఒక నాటో తరహాలో తయారు చేయాలనుకున్నాడు. ఆ ఇష్యూలో కీలకమైన పాత్ర. అందుకనినే ఆస్ట్రేలియాకు కూడా చైనాతో తలనొప్పి ఉంది. అందుకని ఆస్ట్రేలియా ఇప్పుడు సబ్మెరైన్లని కొనుగోలు చేస్తున్నటువంటి వేళ ఇది రీజనల్ అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి భద్రతకి ప్రమాదంగా మారుతుంది, రెచ్చగొట్టుడు చర్యగా మారుతుందంటూ చైనా స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి ఆస్ట్రేలియా డిఫెన్స్ మినిస్టర్ ఘాటుగా సమాధానం చెప్పారు. మీరు 30 నావెల్ వెసల్స్ 3 ఏళ్లలో తీసుకొచ్చి పెట్టారు. అవేం మోడర్నైజేషన్ అన్నటువంటి పేరుతో తీసుకొచ్చారు. పసిఫిక్ ప్రాంతంలో మోహరించుకొచ్చారు. మీ వల్లనేమో రీజనల్ ఇన్స్టెబిలిటీ రాదు, మా వల్ల వస్తుందా? ఇట్లాంటి మాటలు కట్టి పెట్టండి అని చెప్పుకొచ్చారు.